మొట్టమొదటి గురువు శ్రీమతి నాగమణి గారు, వారి తల్లి గారు. అలాగే వారి ప్రథమ గురువు శ్రీ వడలి వెంకటనారాయణ గారు దగ్గర శిక్షణ తర్వాత 1972 సంవత్సరం నుంచి 81 వరకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విజయశంకర్ కళాశాలలో వీణా ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఆ దేశాల్లో కూడా రష్యా ప్రెసిడెంట్, ఇండోనేషియా ప్రెసిడెంట్ మరియు మారిషస్ ప్రెసిడెంట్ వారి ప్రశంసలు కూడా పొందారు. మరొక్కసారి వారికి గట్టిగా మన కరతాళ ధ్వనులతోటి అభినందన మందారములు తెలియజేసి కోరుకుంటున్నాను. అలాగే శ్రీమతి కామరాజుగడ్డ వాసవదత్త రమణ ప్రముఖ కథ, నవల, నాటక రచయిత్రి, టీవీ పరిచయకర్త, రేడియో గ్రేడెడ్ కళాకారిణి, తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్లో అబ్కారీ భవన్ హైదరాబాద్లో మేనేజర్గా ఉద్యోగం. అలనాటి ప్రముఖ రేడియో కళాకారిణి శ్రీమతి మల్యాల హైమావతి గారి వీరి తల్లి గారు. వీరి తండ్రి గారు శ్రీ ఎంవి రామారావు గారు, ప్రఖ్యాత రేడియో, టీవీ రంగస్థల చలనచిత్ర నటులు, దర్శకులు, నాటక ప్రయోక్త, న్యాయ నిర్ణేత, కీర్తి పురస్కార గ్రహీత, పితామహులు, ప్రఖ్యాత పౌరాణిక రంగస్థల నటులు, తూర్పుగోదావరి జిల్లా మల్గాం గ్రామకరణం శ్రీ మల్యాల వియ్యరాజు గారు. డిసెంబర్ 12వ తారీఖున హైదరాబాద్లో పుట్టి వీరు వాసవదత్త రమణ పేరుతో యూట్యూబ్ ఛానల్ని నిర్వహిస్తున్నారండి. వీరి రచనా సాహిత్యం కె వాసవదత్త రమణ సాహిత్య అనుశీలన పైన పరిశోధనలు చేసి రీసెర్చ్ స్కాలర్కి 2021లో నాగార్జున యూనివర్సిటీ వారు పిహెచ్డి ప్రదానం చేశారు. వారికి ప్రముఖ తెలుగు పత్రికల్లో 160కి పైగా కథలు ప్రచురించబడ్డాయి. అనేక కథలు, బహుమతులను గెలుచుకున్నారు. 15 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఒక తమిళ అనువాద కథ ఒంటరి నక్షత్రం, వెలుగు రేఖలు, స్వాగతం, అంతరాలు, కథల సంపుటిల్లు, సంధ్యారాగం, లక్ష్యం, 2 ధారావాహిక నవలలు, ట్రిబ్యూట్, ఆంగ్ల అనువాద కథల సంకలనలతో కలిపి 8 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. కనువిప్పు, కలిసిన మనసులు నాటకాలు హైదరాబాద్ దూరదర్శన్లో ప్రసారమై ప్రేక్షకాదరణ పొందాయి. 35 ఏళ్ళుగా టీవీ పరిచయకర్తగా వందలాది సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నారు. వీరు రచించిన పలు కథానికలు, నాటకాలు, హాస్య నాటికలు, రూపకాలు, బాలల కథలు, బాలల నాటికలు రేడియోలో ప్రసారం అవుతూ ఉన్నాయి. సచ్చిదానంద పీఠం నుంచి ఉగాది పురస్కారం, లేఖిని సంస్థ నుంచి ఎద్దనపూడి సులోచనారాడి స్మారక పురస్కారం, వైఎస్ఆర్ సంస్థ వారు ఉత్తమ రచయిత్రి పురస్కారంతో పాటు రచనా శిల్పి బిరుదును అందుకున్నారు. గత 14 ఏళ్లుగా శ్రీదత్త సాంస్కృతిక సంస్థ స్థాపక ప్రధాన కార్యదర్శిగా వీరు శ్రీ కామరాజుగడ్డ రమణ గారు సాహిత్య కళా జీవన సాఫల్య పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. మరి ఇటువంటి అద్భుతమైన మహిళా శిరోమణులు ఇద్దరు మన వేదికకి రావడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం అండి. మరొకసారి మన మోడర్న్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ ఇక్కడ ఉన్న అందరూ కూడా గాయనిమణులందరితో పాటు మనందరూ కూడా అదృష్టవంతులు. వారు మన సభకు విచ్చేయటం, మన కార్యక్రమానికి విచ్చేయటం, మా అందరి తరఫున మీ ఇద్దరి యొక్క ప్రావీణ్యతకి, మీ విద్యకి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటామమ్మా. ధన్యవాదాలు మీకు. గట్టిగా చెప్పండి రాజలక్ష్మి గారికి. ఇంతమంది మెజారిటీ మగవాళ్ళు వచ్చారండి ఈరోజు. నిజంగా అదే వారి మీద ఉన్న మాకు గౌరవం, ఆడవాళ్ళ మీద ఉన్న గౌరవం. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, గాయనిమణులకి అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మహతి సాంస్కృతిక సంస్థ గాన కచేరీ అందామా, గాయనిమణుల అద్భుతమైన గానం అందామన్నా ఎంత అద్భుతంగా నిర్వహించారంటే గాయనిమణులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దేవతలు ఎక్కడో నర్తిస్తారు అన్నట్టుగా చిన్న క్యాప్షన్ తోటి ఇది స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రాం వాళ్ళు. మీరు ఇన్విటేషన్ అందరూ చూసారో లేదో, కానీ మనందరం కూడా మన మనసులో ఆనంద తాండవం చేశాం ఈ పాటలన్నీ విని. అంత చక్కగా పాడారు. ఇంత చక్కగా నిర్వహించినందుకు ముందు మహతి సాంస్కృతిక సంస్థ శ్రీమతి రాజ్యలక్ష్మి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. విమెన్స్ డే 8th మార్చ్ 8th, కానీ సాయినాథపురంలో మార్చ్ 5th వచ్చేసింది. 5th నుంచి మొదలైంది, వచ్చేసింది కాదు.
ఇవాళ నుంచి 8వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించి ఈ మనసులో మనకి ఇప్పుడు జరిగిన కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా అలా నిలిచిపోతాయి. స్త్రీ స్వతహాగా మానసికంగా దృఢమైన వ్యక్తిత్వం కలిది. విమెన్స్ డే అంటాం కానీ ప్రతి రంగంలోనూ స్త్రీలు దూసుకుపోతున్నారు. నేను ఒక 5 నిమిషాలు తీసుకుంటాను మాట్లాడడానికి, మీ అందరికీ అభ్యంతరం లేకపోతే. మీ పాటల్లో నా మాట పెద్దగా ఎవరిని ఆకర్షించకపోవచ్చు, కానీ ఒక మాట నా మనసులో ఉన్నది మీతో పంచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎన్నో రంగాలు ఐఏఎస్, ఐపీఎస్, అలాగే ఆర్మీ, నేవీ, ఏ రంగంలోనూ కూడా స్త్రీలు ప్రవేశించని రంగం లేదు. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే మెట్రో చిన్న అమ్మాయిలు వేలాది మందిని ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ వరకు నడిపేస్తున్నారు డ్రైవర్లుగా. అలా ఏ రంగం అని లేదు, ఇప్పుడు ప్రతి రంగంలోనూ కూడా వాళ్ళు తమ ముద్రని వేసుకుంటూ వస్తున్నారు. మా అమ్మగారు శ్రీమతి మల్యాల హైమావతి గారు 4వ తరగతి కూడా చదవలేదు కాకినాడలో. అమ్మవారి స్కూల్ ఏదో అంటారు, మెక్బత్ స్కూల్ అని ఏదో. మా అందరం కూడా బాగా చదువుకోవాలని ఆవిడ అభిలషించారు. అందుకని చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి మా అందరినీ కూడా పీజీ వరకు తీసుకొచ్చారు. పైగా ఆవిడ సింగర్, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్. ఎప్పుడు పెళ్ళయి మేమందరం పుట్టాక ఆవిడ ఆల్ ఇండియా రేడియోలో సింగర్. అంటే ఆవిడలో ఉన్న ఆ కళను ఆవిడ అప్పటి వరకు దాచుకున్నారో ఏమో, కానీ అప్పుడు ప్రదర్శించడం మొదలుపెట్టి ఆవిడ చాలా మంచి ప్రోగ్రామ్స్ అవి చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్త్రీ ఎప్పుడు కూడా పిల్లలు బాగా చదువుకోవాలి, మా అబ్బాయి మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోవాలి, మా అమ్మాయి మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోవాలి, మా అబ్బాయి కరాటే నేర్చుకోవాలి, ఇలా అన్ని విధాలుగా దాని గురించి ఆలోచిస్తుంది. కానీ నేనేం చేయాలి అన్నది ఆలోచించదు. నాకు ఇష్టం ఏమిటి అన్నది ఇంకా అంతవరకు ఆలోచించదు. ఈ విధంగా చూస్తే ప్రతి స్త్రీ కూడా ఎప్పుడో అప్పుడు మాకేం ఇష్టము, నాకేం కావాలి అని ఒక సందర్భంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆలోచించకపోయినా పిల్లలైనా సరే, అమ్మ నన్ను మ్యూజిక్ నేర్చుకోమంటున్నావు, మరి నువ్వేం నేర్చుకుంటావు, నీకేం ఇష్టము అని ఒక మాట అడిగితే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు తరం. అది కాకపోయినా కూడా ఒకవేళ నిజంగా చదువుకోలేదు, ఎన్నో విధాలైన మన సంగీతం ఉంది, నాట్యం ఉంది, లేకపోతే మంచి మాట పలకడం ఉంది, ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చాయి. కొన్ని మనకు వచ్చిన వంట, ఒకవేళ ఇన్ కేసు చదువుకోని స్త్రీ అయితే ఇలా ఏదో రంగంలో స్త్రీ ముందుకు రావాలని చెప్పి మనందరం ఈ విమెన్స్ డే సందర్భంగా అందరం అందరం అనుకుంటాం. ఏంటి అంటే ఇవన్నీ కూడా పిల్లలు పనులు అయిపోయి, పిల్లలు సెటిల్ అయిపోయినాక అవన్నీ అప్పుడు మనం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు, ₹1 ఉందో అనుకోండి, వాళ్ళకు సెల్ కొనాలనే మనం ప్రయత్నం చేస్తాం స్త్రీలు సాధారణంగా, ఎస్పెషలీ అమ్మ. తర్వాత లేదా పిల్లలు వాడేసిన సెకండ్ హ్యాండ్ సెల్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఉత్సాహం చెప్తారు, అదే గొప్పగా అనిపిస్తుంది. అప్పటి వరకు గ్రీన్ అండ్ రెడ్ బటన్ ఉన్న సెల్ నుంచి పిల్లలు ఇచ్చిన సెకండ్ హ్యాండ్ సెల్లే బాగుందేమో అనిపించేస్తుంది, అదే వాడేసుకుంటారు, అదే గొప్పగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు 60 ఏళ్ళ తర్వాత మేము ఎంతవరకు చేయగలము, ముందు ఇప్పుడు చేయలేము, తర్వాత మనం అన్నీ చేసుకుందాం అనుకుంటే అప్పటికి ఏముంటుంది. నిజంగా ఒక పాట వినాలి అంటే వినాలని అంత సౌండ్ పెడితే ఆ స్పీకర్ ముందు ఇందాక ఉంటుంటే నాకే కొంచెం గబుక్కుని అనిపించింది, అబ్బో ఎంత సౌండో అనిపించింది. ఇంకా చిన్నవాళ్ళకి బాగుంటుంది, ఇంకా పెద్ద వయసు వచ్చింది అనుకోండి, ఇంకో సీటు వెనక్కి వెళ్ళిపోతారు, ఆ ఉత్సాహం రాను రాను తగ్గుతుంది. సో ఏం చేద్దామన్నా, ఏం సాధిద్దాం అనుకున్నా ఇప్పుడే మొదలు పెట్టాలి. ఏ స్త్రీ అయినా సరే వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, చిన్న విషయాల్లో వాళ్ళ ఉత్సుకత ఎందులో ఉందో, వాళ్ళ ఆనందం ఎందులో ఉందో వాళ్ళు వెతుక్కుని వాళ్ళకి ముందుకు సాగాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దీనికి అంటే అంటారు, ఆడదాని విజయం వెనకాల మగవాడు ఉంటాడు, మగవాడు విజయం వెనకాల ఆడవాళ్ళు ఉంటారంటారు. ఇది ఇందాక రాజలక్ష్మి గారు చెప్పినట్టు ఇది పరస్పరం, ఇద్దరం సహకరించుకుంటూ ముందుకు సాగితేనే మన సమాజం బాగుంటుంది, ముందుకు మన కుటుంబం బాగుంటుంది, ఇంకా ముందుకు మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు కలిసి వేయాల్సిన అడుగు. పూర్వం అనేవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే ఏఎన్ఆర్ గురించో పాలిటిక్స్ గురించో మాట్లాడతారు, అదే ఇద్దరు మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు అంటే పక్కింటి అమ్మాయి గురించో పక్కింటి ఆడవాళ్ళ గురించో నేరాలు చెప్పుకుంటారని. ఆ రోజులు ఎప్పుడో పోయాయండి, ఆ రోజులు ఇప్పుడు లేవు. ఎవరికి వాళ్ళు, వాళ్ళ సంసారమే కాదు, వాళ్ళ పిల్లలే కాదు, వాళ్ళ అభిరుచులే కాదు, దాని గురించి అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇంకా బాగా ఆలోచించాలి అని చెప్పేసి మనందరం తప్పకుండా కోరుకుందాం. మహిళ మళ్ళీ ముందుకు రావాలని, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలని, మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలని, మీరెవ్వరూ తీసిపోరు ఎవరికి అని గుర్తించండి. మీ శక్తిని వృధా కానివ్వకండి. ఇది అందరం కూడా, మనం కాదు, మనం ఒక స్థాయికి వచ్చినా కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ స్థాయికి కూడా మనం వాళ్ళందరినీ కూడా రావాలి. అలాగే ప్రతి గాయనిమణి, నేను పేర్లు అందరికీ చెప్పలేను కానీ రాజలక్ష్మి గారు, రామలక్ష్మి గారు అద్భుతంగా గానం చేశారు. కృష్ణవేణి గారు అయితే నేను డాన్స్ చేస్తారనుకున్నాను వచ్చి స్టేజ్ మీద, ఏ పాటకి చక్కగా
మాయాబజార్లో పాటకి ఇందాక ఆవిడ అల్లరి పిల్ల అంటే అల్లరి పిల్ల వచ్చి 2 స్టెప్లైనా వేస్తారేమో అని అనుకున్నాను. మరి కృష్ణవేణి గారు వేయలేదు. హిందీ సాంగ్స్ కూడా చాలా బాగా పాడారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. అందరి పేర్లు చెప్పలేకపోతున్నా కానీ నేను అందరి పాటలు కూడా విన్నాను, నేను ఆనందపడ్డాను. అలాగే విచ్చేసిన ప్రేక్షకులకి మీ అందరికీ కూడా శుభాభినందనలు, ధన్యవాదాలు కూడా. మీరు ఇంత చక్కగా ఓపికగా విని ఉత్సాహపరుస్తున్నారు వీళ్ళందరినీ. ఆఖరిగా శ్రీ శ్రీనివాస్ గారు, వారు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కల్చరల్ సెక్రటరీ శ్రీ మురళి గారు, మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ, మీ పరిచయం కూడా ఇవాళ ఏర్పడినందుకు సంతోషిస్తూ మీకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాభినందనలు. ఇక్కడే ఉంటారు. స్పందన ఇద్దరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. చక్కటి సూచనలు ఇచ్చారు.